ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ అనేది ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు, ఎంతవరకు సేఫు, ఇన్ కేస్ ప్రయాణాలు చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేయొచ్చా అనేది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మైండ్లో వచ్చే క్వశ్చన్. కానీ అందరికీ కలిపి ఒకటే సమాధానం అనేది ఉండదు. ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్డ్గా వాళ్ళ ప్రెగ్నెన్సీ కండిషన్ బట్టి ఉంటుందన్నమాట. కానీ ప్రెగ్నెన్సీలో సేఫ్గా లాంగ్ ట్రావెల్ చేయాలి అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్టార్టింగ్ 3 months, లాస్ట్ 3 months కాకుండా మధ్యలో 3-4 months ఎంచుకోండి. యూజువల్గా 14 to 28-30 weeks మధ్యలో అయితే జర్నీస్ అనేది సేఫ్గా ఉంటుంది. సో దానికి ముందు అయితే అబార్షన్స్, బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి నాజియా, వామిటింగ్స్ ఎక్కువగా ఉంటుంది. దానికి తర్వాత అయితే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ డీహైడ్రేషన్కి గురవటము, నెలలు నిండకుండా నొప్పిలు రావటము, రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ మధ్యలో ట్రావెలింగ్ అయితే కొంతవరకు సేఫ్గా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేయాల్సి వస్తే రూట్ ఆఫ్ ట్రావెల్ గురించి చాలామందికి డౌట్. సో బస్కి వెళ్ళాలా, ట్రైన్కి వెళ్ళాలా, ఫ్లైట్కి వెళ్ళొచ్చా, కార్లో వెళ్ళాలా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. వీలైనంత వరకు బస్ జర్నీస్ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ చేయాల్సి వస్తే ప్రిఫరబ్లీ ముందు సీట్లలో కూర్చోడానికి ప్రాపర్ బ్యాక్ సపోర్ట్తో కూర్చోడానికి ప్రిఫర్ చేయండి. అండ్ కార్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే మెయిన్గా 1.5-2 గంటలకు ఒకసారి అట్లీస్ట్ కారు ఆపి కిందకి దిగి మూవ్ అవటం, కాళ్ళు కదలికలు అనేది ఉండేటట్టు చూసుకోండి. అదే ట్రైన్ కానీ ఫ్లైట్ జర్నీ అయితే సేఫ్గా చేయొచ్చు. అందులో కూడా ఎవ్రీ 1 or 2 hours ఒకసారి లేచి అందులోనే నడవటం, కాళ్ళకి మూమెంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ లెగ్స్ అనేది ఎప్పుడు కూడా మడమ దగ్గర ఇట్లా ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ టైప్ మూమెంట్స్, కాళ్ళకి ఏదో ఒక రకంగా కదలికలు ఉండేటట్టు చూసుకుంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్ అవ్వటము, డీప్ వీనస్ థ్రాంబోసిస్, డీవీటీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఫ్లైట్ జర్నీ అయితే సేఫ్గా చేయొచ్చు. కానీ కొన్ని ఎయిర్లైన్స్కి కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ ఎయిర్లైన్లో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళతో మీరు ట్రావెల్ చేయడం అనేది పర్మిసిబుల్ ఉంటుంది అని వాళ్ళు ఆ ఎయిర్లైన్స్ యొక్క కండిషన్స్ మీరు ఒకసారి ముందుగానే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండే కాటన్ లూజ్ క్లోత్స్ అనేది వేసుకోండి. అండ్ డీహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ప్రాపర్గా తీసుకోండి. వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి మీ ఫుడ్ అనేది మీరే క్యారీ చేయటం ఉత్తమమైన పని. అండ్ ట్రావెలింగ్ అప్పుడు ఎప్పుడైనా సరే మీతో పాటు మీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ రిపోర్ట్స్ కానీ, స్కాన్ రిపోర్ట్స్ కానీ, అండ్ మీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ క్యారీ చేస్తూ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ప్రెగ్నెన్సీలో జర్నీ అనేది సేఫ్గా చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్లో మాత్రం ప్రెగ్నెన్సీ జర్నీ అవాయిడ్ చేయండి. అదేంటి అంటే స్టార్టింగ్లోనే ప్రెగ్నెన్సీ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం బ్లీడింగ్ స్పాటింగ్లు ఉండటం కానీ, లేకుంటే ఉమ్మనీరు ఏదైనా లీక్ అవుతున్నట్టు డౌట్గా అనిపించడం కానీ, లేకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, షుగర్, బీపీ లాంటివి పెరగటం కానీ, ముందు కాన్పులలో నెలలు నిండకుండా నొప్పులు ఉండటం కానీ, లేకుంటే ఈ కాన్పులో ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ, బిగ్ బేబీ ఉండటం కానీ, ఇలాంటి ఏదైనా కాంప్లికేటెడ్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రము, లేకుంటే ప్లాసెంటా ప్రీవియా మాయ కిందికి ఉండటం కానీ, ఇలాంటి కండిషన్స్లో వీలైనంత వరకు ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేసుకోండి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీకు ట్రావెలింగ్ అనేది యూజువల్గా సేఫ్గా చేసుకోవచ్చు. కాకపోతే మీరు ట్రావెల్ చేయాలి లాంగ్ జర్నీస్ అనుకున్నప్పుడు ఒక్కసారి మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోండి. ఎందుకు అంటే అందరికీ ప్రెగ్నెన్సీ జర్నీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కల కండిషన్ ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. కాబట్టి మీ కండిషన్ బట్టి మీరు ట్రావెల్ చేయటం సేఫా కాదా, మీ ట్రావెలింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందే ఒక్కసారి మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకొని ట్రావెలింగ్ అనేది సేఫ్గా చేసుకోండి. హ్యాపీ ప్రెగ్నెన్సీ జర్నీ. థ్యాంక్ యూ.